హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, మీరు బర్త్డే ఇమేజెస్ అయితే చూసారు కదా. సో రెండు అయితే చేసిన. సో ఒకటి వచ్చేసి పిక్సార్ట్లో చేసిన, ఇంకొకటి వచ్చేసి అలర్ట్ మోషన్లో చేసిన. సో చాలా బాగా అయితే ఈజీ మెథడ్లో ఉంటుంది. ఇది సింపుల్గా నేనైతే అలర్ట్ మోషన్లో చేసిన. మీకు ఈజీ ప్రాసెస్ ఉంటుంది. కావాల్సిన అన్ని లింక్స్ ఇచ్చేసిన. సో అలానే నేను డైరెక్ట్ యూస్ చేసిన ప్రాజెక్టే ఉంటుంది. సో డైరెక్ట్ మీరు అలర్ట్ మోషన్లో చేసుకోవచ్చు. సో సింపుల్గా నేను కావాల్సిన అన్ని పిఎన్జీస్ కానీ డిస్క్రిప్షన్లో అండ్ టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. సో అక్కడ నుంచి జాయిన్ అయిపోండి. అండ్ ఏమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి. సో లేట్ చేయండి, వీడియోని స్టార్ట్ చేద్దాం. సింపుల్గా అయితే అలర్ట్ మోషన్లోకి వెళ్ళిపోదాం. సో గాయస్, చూసుకోవచ్చు. సింపుల్గా అయితే నేను మీకు అలర్ట్ మోషన్లో అయితే వచ్చేసిన. సో ఇదొకటి బర్త్డే ప్రాజెక్ట్ అనమాట. సో ఇప్పుడు ఏ విధంగా అయితే యూస్ చేసుకోవాలో చెప్తా. సో చూసుకోవచ్చు, ఇక్కడైతే మీకు కొన్ని లేయర్స్ అయితే ఉంటుంది. సో నేను ఆల్రెడీ చేసిన. సో ఈ ఫస్ట్ మొత్తం లాస్ట్ ఇమేజ్ దగ్గర వచ్చేసి కలర్ అండ్ ఫీల్ దగ్గర సెలెక్ట్ చేసుకుంటే గాయస్ మీకైతే ఈ టైప్లో ఒక ఇమేజ్ అయితే వచ్చేస్తుంది. సో నేను చూపిస్తా, ఒకసారి చూసుకోవచ్చు. సో గాయస్, చూసుకోవచ్చు, మీకైతే ఈ టైప్లో ఒక బ్యాక్గ్రౌండ్ లింక్ అయితే ఇస్తాను. సో ఇది ఎలా చేసుకుంటారంటే సింపుల్గా ఇక్కడైతే కనిపిస్తుంది ఇక్కడ 3 లైన్స్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూపిస్తా, ఒకసారి చూడండి. మీకే 3 లైన్స్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఈ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇమేజ్ వచ్చేసి పెద్దగా అయిపోతుంది. సో ఈజీగా పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది. సో ఇక్కడైతే ఎఫెక్ట్స్ అయితే ఏం లేదు కాబట్టి సింపుల్గా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీకు 2 పిఎన్జీస్ అయితే ఉంటుంది. సో నేను ఆల్రెడీ పిఎన్జీ అయితే తీసుకున్నా. కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాక గాయస్ ఇప్పుడు సింపుల్గా అయితే దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఫోటో రూమ్ నుంచి నేను కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అండ్ పిఎన్జీస్ అయితే రిమూవ్ చేసుకున్నా. సో ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు యాస్టీజ్ ఎలా అయితే సెట్ చేసినానో అలానే వచ్చేసింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఎఫెక్ట్స్ కూడా అన్నీ ఇచ్చేసిన. సో చూసుకోవచ్చు, ఎఫెక్ట్స్ చూసుకోవచ్చు. ఇలా ఇక్కడ చూసుకోవచ్చు వైప్ ఎఫెక్ట్ ఉంది. ఈ ఎఫెక్ట్ని అయితే స్టార్టింగ్ ఇక్కడ చూసుకోవచ్చు, అన్ని రేషియోస్ కూడా. సో పర్ఫెక్ట్గా అయితే మీకు ఎంతవరకు అయితే కావాలో అంతవరకు అయితే ఎరేస్ చేసుకోండి. ఇది మనకి పిక్సార్ట్ లాంటిదే, బట్ చాలా సింపుల్గా ఉంటుంది. ఈజీగా ఇలానే చేసుకోండి. సో ఇలా చేసుకున్నాక ఇంకొక లేయర్ అయితే ఇచ్చిన. సో కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాక ఈ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక మీకైతే ఇక్కడ చూసుకోవచ్చు, ఈ యొక్క ఇమేజ్ అయితే ఇస్తా. సో చూసుకోవచ్చు గాయస్ చూసుకోవచ్చు, మీకైతే ఇంకొక ఇమేజెస్ ఇలా ఇక్కడ కూడా ఎఫెక్ట్స్ ఏం లేదు కాబట్టి, ఇన్ కేస్ మనకి బ్రైట్నెస్ ఇలా లేదు కాబట్టి కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే తీసుకున్నాం. ఎక్స్పోజర్ గామా ఉంది, ఇది కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇది కూడా సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు యాడ్ ఎఫెక్ట్ మీద వచ్చేసండి. నేను ఆల్రెడీ కొన్ని ఎఫెక్ట్స్ అయితే యూజ్ చేసిన. సో ఇదే ఎఫెక్ట్ని కాకుండా ఇక్కడ చూసుకోవచ్చు, బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ 2 ఎఫెక్ట్ అయితే ఆటోమేటిక్ అయితే మనకైతే సెట్ అయిపోతుంది. సో మిగతా అంతా ఇప్పుడు ఇక్కడైతే ఇంకొక ఇమేజ్ని అయితే డూప్లికేట్ చేసుకుందాం. సో ఇమేజ్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీని మీద సెలెక్ట్ చేసుకుంటే డూప్లికేట్ లేయర్ అయితే వచ్చేస్తుంది. సో గాయస్ ఇప్పుడు చూసుకోవచ్చు, మనం ఎక్కడున్న మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ దగ్గర వచ్చేసినాక ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇదే ఇమేజ్ పెడుతున్నాం, మీకు చూపిస్తున్న ఎగ్జాంపుల్గా చాలా బాగా అయితే వచ్చేసింది లుక్ కూడా. సో మనకు ఎంతవరకు అయితే కావాలో అంతవరకు అయితే సెట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ పిక్సార్ట్ పిఎన్జీ ఉంది కదా. సో నేను మీకు ఇక్కడ ఒక బర్త్డే టెక్స్ట్ పిఎన్జీ అయితే ఇస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, పిఎన్జీ ఉంది కదా. సో ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఇక్కడైతే కంప్లీట్ అయితే మీకు బర్త్డే టైప్లో అయితే పిఎన్జీ టెక్స్ట్ అనేది యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ దీనికి కూడా ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకున్నాం. సేమ్ ప్రాసెస్తో అదే ప్రాసెస్తో మీరు ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసుకోండి. మళ్ళీ ఎక్స్పోజర్స్ గామా అయితే ట్రై చేసుకోండి. సో ఇలా అన్నీ సెట్ చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, సిద్ధు అని పేరు అయితే నేను ఇచ్చిన. సో ఎలా యాడ్ చేసుకోవాలి, ముందుగా అయితే నేను మీకు 28 days ఈ యొక్క ఫాంట్ నేమ్ వచ్చేసి చూపిస్తాను. చూసుకోండి, ఇక్కడ ఫాంట్ చూసుకోవచ్చు. ఫాంట్ నేమ్ వచ్చేసి 28 days later అనమాట. సో నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తా వీడియోని. సో చూడండి ఒకసారి. గైస్, మీరు ఏ ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకుంటారో అదే ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇక్కడైతే చూసుకోవచ్చు, 28 days later ఉంది కదా, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. వ్యూ ఆల్ ఫాంట్స్ మీద సెలెక్ట్ చేసుకుంటే 3 lines మీద సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ అని ఉంది. సో ఇంపోర్ట్ ఫాంట్స్ ఉంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే 3 lines మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మీరు ఒక ఫోల్డర్ వచ్చేసి క్రియేట్ చేసుకోవాలి. సో అది నేను దాని గురించి ఒక వీడియో అయితే కంప్లీట్గా పెడతా. సో చూడండి ఒకసారి. దాని తర్వాత ఇప్పుడు మన ఒక మొబైల్ మోడల్స్లో అయితే వచ్చేసినాక ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఆల్రెడీ ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకున్నా. సో అది ఎలా క్రియేట్ చేసుకోవాలి కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే నేను చెప్తా. సో ఇక్కడ చూసుకోవచ్చు, అది దాని గురించి ఒక వీడియో అయితే చేస్తాను. సో డెఫినెట్లీగా లైక్ చేయండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఫాంట్ మీద సెలెక్ట్ చేసుకోండి. సో ఆటోమేటిక్ అయితే ఇంపోర్ట్ అయిపోతుంది. ఇంపోర్ట్ అయిపోయినాక ఇప్పుడు ఏం చేస్తారంటే, సో గైస్ మీకు కావాల్సిన టైప్లో అయితే ఇలా మీకు కావాల్సిన బార్డర్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. సో ఇంతవరకు అయితే ప్రాసెస్ అన్నీ అయిపోయినాక చాలా సింపుల్గా అయితే అయిపోయింది కదా. సో ఇది అయిపోయినాక ఇప్పుడు ఏం చేస్తారంటే పైన అయితే మీకు కనిపిస్తుంది కదా,
సో పైన కనిపిస్తుంది కదా, ఈ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకుంటే కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు కరెంట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ ఉంది కదా, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ కనిపిస్తుంది కదా ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి. సో చూసుకోవచ్చు ఇలా అయితే ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది. అయిపోయినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడైతే కనిపిస్తుంది కదా షేర్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి. డైరెక్ట్ అయితే పిక్సార్ట్లో వెళ్ళిపోదాం. సో చూసుకోవచ్చు కొంచెం ఇక్కడ చూసుకోవచ్చు పిక్సార్ట్లో అయితే వచ్చేద్దాం. సో వచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారు, సో మనకు కొంచెం టైం అయితే చూసుకోవచ్చు ఇలా అయితే వచ్చేస్తుంది బర్త్డే బ్యానర్ వచ్చేసి. సో ఈ విధంగా ఉన్నాక ఇప్పుడైతే ఫోటోని అయితే ఎన్హాన్స్ మీకైతే ప్రాసెస్ అయితే తెలిసిందే. ఇప్పుడు సింపుల్ బార్డర్ కూడా వేసుకుందాం. సో ఇప్పుడైతే రైట్ క్లిక్ అయితే ఇచ్చేస్తున్నాం. సో ఇలా అయితే రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక చూసుకోవచ్చు బార్డర్ కూడా పర్ఫెక్ట్ అయితే సెట్ అయిపోయింది. ఇలా సెట్ అయిపోయినాక ఈ ప్రాసెస్ అయితే తెలిసిందే. టూల్స్ ఆప్షన్ దగ్గర వచ్చేసినాక ఇక్కడ ఏఐ ఎన్హాన్సర్ ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు ఏఐ ఎన్హాన్సర్ ఉంది కదా, ఎన్హాన్స్ చేసుకోండి ఫోటోని. సో ఎన్హాన్స్ చేసుకున్నాక ఇక్కడైతే మీకు కనిపిస్తుంది డౌన్లోడ్ ఆప్షన్. సో డౌన్లోడ్ చేసుకోండి. డెఫినెట్లీ మీకు ఫోటో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.